గోవిందా 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 ఎడుకొండవాడ వెంకటరమణ గోవిందా 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 ఎడుకొండవాడ వెంకటరమణ గోవిందా 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 అంతే పోయిన పక్కన మనకు వచ్చేస్తా అంతే వేస్తాను. ఎడుకొండవాడ వెంకటరమణ గోవిందా ఈరోజు దేశ రాజధాని మీద అఖండ విజయం సాధించినటువంటి బీజేపీకి దానికి నాయకుడైనటువంటి యుగ పురుషుడు మన శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆయుర ఆరోగ్యాలు నిండు నూరేళ్లు ఆనందంగా బతకాలని ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. ఈ సాధించినటువంటి అద్భుత విజయం ఎన్నో ఏళ్ల కళ ఢిల్లీని హస్తగతం చేసుకోవడానికి, ఢిల్లీలో యొక్క పవర్ని నిలబెట్టుకోవడానికి, దేశం మొత్తం ఒక శక్తి ఉన్నా కానీ ఢిల్లీలో లేకపోతే అదొక లోటుగా ఉండింది. ఈరోజు అది కూడా తీరిపోయింది. ప్రజలు బీజేపీ మీద వచ్చినటువంటి నమ్మకాన్ని, మన నరేంద్ర మోడీ గారి మీద వచ్చినటువంటి నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనాలు చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మోడీ గారు, మీరు ఇప్పుడే కాదు ప్రపంచాన్ని సాధించే నాయకుడు కావాలి. మా భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం భారతదేశంలో నెంబర్ 1గా నిలవాలి. దానికి కారకులు మీరే, చేయగలిగిన వ్యక్తి కూడా మీరే. అదేవిధంగా మోడీ గారు, మీ జట్టుకి మేము అభినందనలు తెలుపుతూ మా తిరుపతిని కూడా మీరు కాపాడాలని, మా సేవ్ తిరుమల, సేవ్ టీటీడీలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ కట్టడాలు, ముంతాజ్ మందు, మాంసం, విల్లాలు, స్పా సెంటర్లు ఏవైతే ఉన్నాయో దయచేసి వీటిని ఆపేసి హిందువుల మనోభావాలని, తిరుమల యొక్క పవిత్రతని కాపాడాలని మిమ్మల్ని మేము హిందువులుగా మేము ప్రాధాయపడుతున్నామయ్యా. దయచేసి మా తిరుమలను కాపాడండి, హిందువుల రక్షణని మీరు రక్షించాలని మిమ్మల్ని ఇవాళ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించడం వల్ల మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్.